మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా సినీ ఇండస్ట్రీలో అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ఎక్స్ వేదికగా తను క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ చిరంజీవి గారి వ్యాఖ్యలను ఉద్దేశించి చిన్మయి శ్రీపాద ఎలా స్పందించారు, ఆవిడ ఎక్స్ వేదికగా ఎటువంటి పోస్ట్ పెట్టారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు చిన్మయి శ్రీపాద గాయని ఆవిడ స్పందించి చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్నట్లుగా ఆవిడ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది. అవి ఏం పెట్టారు అనేది ఒకసారి కనుక చూస్తే, ఇండస్ట్రీలో కొత్త టాలెంట్కి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందంటూ క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఉండవు అంటూ మెగాస్టార్ చిరంజీవి కమెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అంశం మీద గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆవిడ తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో నిబద్ధత అనేటువంటి పదానికి పూర్తి భిన్నమైనటువంటి అర్థం ఉందని తన పోస్ట్ ద్వారా చిన్మయి శ్రీపాద తెలియజేశారు. ఇక నిబద్ధత అనేటువంటి పదానికి అర్థం ఏంటి అనేది ఆవిడ ఏం చెప్పారనేది కనుక చూస్తే, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉంది. కమిట్మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావు. సాధారణంగా కమిట్మెంట్ అంటే వృత్తిపరమైనటువంటి నిబద్ధత అనేటువంటి అర్థం, కానీ ఇండస్ట్రీలో మాత్రం దాని అర్థం వేరు. కొంతమంది పురుషులు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏవేవో ఆశిస్తున్నారు అంటూ నిబద్ధత అనేటువంటి పదానికి ప్రస్తుతం అర్థం ఏంటి అనేది చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. సినిమా పరిశ్రమలో ఖచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉందని, కమిట్మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావడం లేదని, సాధారణంగా కమిట్మెంట్ అంటే వృత్తిపరమైనటువంటి నిబద్ధత అనే అర్థం వస్తుందని, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో మాత్రం దాని అర్థం వేరని, కొంతమంది పురుషులు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏవేవో ఆశిస్తున్నారు అనేటువంటి సారాంశంతో చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. కొందరు పురుషులు ఈ పదాన్ని ఉపయోగించి మహిళల నుంచి ఏదేదో ఆశిస్తున్నారు. గతంలో ఓ ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైనటువంటి చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలి వెళ్ళిపోయింది అంటూ చిన్మయి శ్రీపాద ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టు ద్వారా తెలియజేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతో మంది ఇక్కడ వేదికలపై స్పీచ్లు ఇస్తూనే ఉన్నారు అంటూ చిన్మయి శ్రీపాద మండిపడ్డారు. తాను కూడా గతంలో లైంగిక వేధింపులకి ఎదుర్కొన్నట్లుగా, తనకి కూడా గతంలో లైంగిక వేధింపులు ఎదురైనట్లుగా, తాను కూడా ఆ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లుగా ఆవిడ తెలిపారు. తన తల్లి సమక్షంలోనే ఎంతో నమ్మినటువంటి ఒక పెద్ద ఆయన తనతో తప్పుగా ప్రవర్తించాడని అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఓ లెజెండ్ అని చిన్మయి శ్రీపాద అన్నారు. ఆయన తరంలో నటీనటులంతా ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండేవారని, పరస్పరం గౌరవించుకునేవారని చెప్పారు. అలాగే లెజెండ్లతో కలిసి వర్క్ చేసిన వారు కూడా తన దృష్టిలో గొప్పవారేనంటూ చిన్మయి తెలిపారు. సో మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చిన్మయి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక లెజెండ్, తన తరంలో నటీనటుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది, నటీనటులను ఒకరు గౌరవించుకునేవారు అంటూ చిన్మయి తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది అన్నట్లుగా ఎక్స్ వేదికగా తాను పెట్టినటువంటి పోస్టులు అయితే ఆ సారాంశం వచ్చేలాగా తాను రాయడం జరిగింది. ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితమే సినీ ఇండస్ట్రీ మనకి ఇస్తుందంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే వారిని ప్రోత్సహించాలని, ఇది గొప్ప ఇండస్ట్రీ అంటూ మెగాస్టార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఉంటారు, చేదు అనుభవాలు ఎదురవుతాయి అనుకుంటే అది మీ తప్పిదం మాత్రమే అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరు అవకాశం తీసుకోరు నీ దగ్గర అంటూ క్యాస్టింగ్ కౌచ్ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి
ఉండవు అంటూ మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలి, కొత్త టాలెంట్కి ఎప్పుడు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది అంటూ ఆయన తెలియజేశారు. సో కాస్టింగ్ కౌచ్ లేదు సినీ ఇండస్ట్రీలో అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద గాయని చిన్మయి శ్రీపాద్ అయితే స్పందించారు. స్పందించి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంది. ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ అలాగే కమిట్మెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి కొంతమంది పురుషులు మహిళల దగ్గర నుంచి ఏవేవో ఆశిస్తున్నారు అని, తాను సినీ పరిశ్రమకు వచ్చినటువంటి కొత్తల్లో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను అన్నట్లుగా చిన్మయి శ్రీపాద్ అయితే తెలియజేశారు. తన తల్లి సమక్షంలోనే ఒక పెద్ద ఆయన తనతో తప్పుగా ప్రవర్తించాలని ప్రయత్నం చేశాడు అంటూ సినీ పరిశ్రమలో ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్ ఉందని చిన్మయి శ్రీపాద్ అయితే ఆవిడ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.